నమస్కారం 99 టీవీకి స్వాగతం. సాధారణంగా ఏపీ సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా నినాదాలు ప్రకటిస్తారు. 2024లో ఏపీలో కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బోలెడు నినాదాలు ఇచ్చారు. వీటిలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, విజన్ 2047, P4 గేమ్ చేంజర్ వంటివి కీలకం. వీటి ద్వారా రాష్ట్ర స్థితిగతులని మారుస్తానని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. అయితే ఇలాంటి నినాదాలకి తరచుగా దూరంగా ఉండే వైసీపీ కూడా ఇప్పుడు నినాదాల బాటని ఎంచుకుంది. అయితే ఇది సీఎం చంద్రబాబుకి పోటీగానా లేక పోయిన ప్రభావాన్ని తిరిగి దక్కించుకునేందుక అనేది తేలాల్సి ఉంది. వైసీపీ తాజాగా మేక్ ఏపీ గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని అందుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శుల నుంచి నాయకుల వరకు, కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయి నేతల దాకా అందరూ ఇప్పుడు మేక్ ఏపీ గ్రేట్ అగైన్ అనే నినాదం అందుకున్నారు. గత ఏడాది అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే ఆయనకి బెడిసి కొడుతోంది. అమెరికాను ఉత్తమ స్థాయిలో, ఉన్నత స్థాయిలో నిలపాలన్న ఉద్దేశంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలు, నిరసనలకి కూడా దారితీస్తున్నాయి. అచ్చు అమెరికా అధ్యక్షుడు తరహాలోనే మేక్ ఏపీ గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని వైసీపీ అందుకోవటం గమనార్హం. దీని అర్థం గత వైసీపీ హయాంలో ఏపీ ఉన్నత స్థాయిలో ఉందని, దీనిని తిరిగి సాధించాలనే ప్రస్తుతం పార్టీ లోగోల కింద కూడా దీనిని ముద్రించారు. ఇక నాయకులు, మాజీ మంత్రుల ఎక్స్ ఖాతాలకి కూడా ఈ నినాదాన్ని జోడించారు. దీనిని బట్టి గత వైసీపీ పాలన, ముఖ్యంగా జగన్ పరిపాలనలో ఏపీ పుంజుకుందని చెప్పటమే పార్టీ సహా నాయకుల ఉద్దేశం. అయితే దీనిని ఏపీ ప్రజలు ఏ మేరకి అర్థం చేసుకుంటున్నారన్నది చూడాలి. ఇదిలా ఉంటే టీడీపీ నేతృత్వంలో కూటమి సర్కార్ మాత్రం గత వైసీపీ పాలన చెత్తగా ఉందని చెప్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లోనూ వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే లభించుకుంది. అంటే వైసీపీ పాలన బాగోలేదనే కదా అని ఇటీవల కూడా టీడీపీ నాయకులు విమర్శించారు. మరి మళ్ళీ అదే పాలనని వైసీపీ అందిస్తుందన్న అర్థంలో నూతన నినాదాన్ని తెరమీదికి తీసుకురావటం గమనార్హం. తాజాగా వైసీపీ చేపట్టిన మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై నిరసనకి ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో నూతన నినాదాన్ని పార్టీ అందిపుచ్చుకోవటం గమనార్హం. అయితే ఇది ఎంతవరకు ప్రజలకి ఎక్కుతుందో చూడాలి. గత ఎన్నికలకి ముందు వైనాట్ 175 సిద్ధమంటూ పార్టీ ఇచ్చిన నినాదాలు విఫలమైన సంగతి కూడా మనందరికీ తెలిసిందే.